నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హైస్కూల్లో 2వ శనివారం విద్యార్థులకు తరగతులు నిర్వహించడాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2వ శనివారం సెలవు తప్పనిసరని, కానీ ఈ స్కూల్ యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, సెలవు దినాల్లో కూడా సిలబస్ పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. తక్షణమే అధికారులతో సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ క్యాంపస్ పైన ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యము ఆడిందే ఆట పాడిందే పాట అనే ఇష్టాని రీతిలో ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు 2వ శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహించకూడదు. కానీ శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్, అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ 2 బ్రాంచీలు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము, దాని మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను, పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకుని ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం, పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం, సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే మొక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు. అందువల్లనే ఇందులో సమస్యలు అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ హాలిడేసులలో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.